సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేయదలుచుకున్న అభ్యర్థులు నామినేషన్ అప్లికేషన్ పత్రంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి సరిచూసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు తెలుపుతున్నారు. హుస్నాబాద్ పట్టణంలో 20 మున్సిపాలిటీ వార్డులు ఉండగా 19,227 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి చైర్మన్ అభ్యర్థి స్థానాన్ని ఎస్సీ జనరల్కు కేటాయించారు. మరోవైపు అభ్యర్థులు నో డ్యూస్ సర్టిఫికెట్ల కోసం ఇంటి నల్లబకాయిలు చెల్లిస్తున్నారు. మరి నోటు బాబటి అవసరం పక్కన నోటు ఇస్తాం నేను 1వ వార్డు 2వ వార్డు ఆర్వోనండి. ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్లో రిటర్నింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా మేము ఈ రోజు నుంచి అనగా 28, 29, 30 తారీఖు వరకు 3 రోజులు నామినేషన్స్ తీసుకుంటాము. అదేవిధంగా ఈ నామినేషన్స్ తీసుకునేటప్పుడు మాకు వాళ్ళు మాకు జతపరచాల్సినటువంటి పత్రాలు ఏమేమి ఉంటాయంటే, ముఖ్యంగా ఈ నామినేషన్ ఫారం ఒకటి మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది. నామినేషన్ ఫారంలో పూర్తి వివరాలు, వాళ్ళ వ్యక్తిగత వివరాలు, వాళ్ళ నేర చరిత్ర ఉన్నా ఏది ఉన్నా కూడా పూర్తి వివరాలతో సహా మనకి ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి నామినేషన్ పత్రంలో తీసుకుంటామండి. దానిలో ముఖ్యంగా వాళ్ళు పుట్టిన తేదీ ఒకటి, అదే విధంగా వాళ్ళు ఏ కేటగిరీకి చెంది ఉంటారు అంటే రిజర్వేషన్ కి ఏ కేటగిరీకి చెంది ఉంటారు, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అంటే ఇక్కడ ఈ ఎలక్షన్ రుసుము కూడా డిఫరెన్సియేషన్ గా ఉంటుందండి. ఇందులో జనరల్ గా వాళ్ళకి మనము తీసుకునేటువంటి డబ్బులు 2,500 తీసుకుంటే, రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి మనం 12,500 తీసుకుంటాం. కానీ ఈ రిజర్వ్ క్యాండిడేట్స్ డెఫినెట్లీ దే హ్యావ్ టు సబ్మిట్ దేర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు అటెస్టెడ్ ట్రూ కాపీ పెట్టినప్పుడు మాత్రమే అది చెల్లబడుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి అంతేకాకుండా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ రోజు ఫ్రెష్ గా తీసినటువంటి బ్యాంక్ అకౌంట్ కొత్తగా తీసింది పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్నికల కమిషనర్ అంటే ఈ నియమావళి నేను పాటిస్తానని చెప్పేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఖాతా ఖర్చులు అంటే ఎన్నికల ఖాతా ఖర్చులు నిబంధనల ప్రకారమే నేను ఖర్చు చేస్తాను, నిర్వహిస్తాను అని ఇక్కడ వాళ్ళు ఒక ఇంకొక డిక్లరేషన్ కూడా మనకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ సంబంధించిన ఫామ్స్ అన్ని కూడా మనకి నామినేషన్ ఇచ్చేటువంటి ఫామ్స్ సెపరేట్ గా అన్ని కూడా ముద్రించబడి ఉన్నాయి. దానిలో ఏ ఒక్కటి కూడా అంటే ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నింపి వాళ్ళ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు ఉండాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదకుడు కూడా ఏ వార్డు నుంచి అయితే వాళ్ళు పోటీ చేస్తున్న వ్యక్తికి అదే వార్డు మెంబర్ అయి ఉండాలి. కానీ కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి మనకి హుస్నాబాద్ డివిజన్ లో ఉన్నటువంటి 20 వార్డులలో ఏ వార్డుకైనా వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ప్రతిపాదకుడికి మాత్రం తప్పకుండా ఆ నియమావళి పాటిస్తుంది. ఒకవేళ అట్లా కాకుండా అదర్ వార్డు వాళ్ళు కనుక ప్రతిపాదకుడు వస్తే మాత్రం ఇక్కడ చెల్లదు. అదేవిధంగా ఈ 3 రోజుల తర్వాత స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీలో ఏమైనా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా చూసుకొని కరెక్ట్ గా ఉన్నాయి మాత్రమే చెల్లించబడుతుంది. ఇందులో ఇక్కడ మనకి పార్టీ పరంగా ఇక్కడ ఉంటుంది. అదే విధంగా ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళు పోటీ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి గుర్తులను ఒక ఆర్డర్ ప్రకారంగా తెలుగు అక్షరమాల వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి సీరియల్ నెంబర్ ప్రకారంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా పార్టీ పరంగా అయితే ఇంకా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిందో చూసి ఇచ్చినటువంటి గుర్తులను ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ చివరికి 7th రోజు మనము ఫుల్ గా అంటే ఆఫ్టర్ స్క్రూటినీ మేము వెల్లడి చేస్తాం. ఏ వ్యక్తులైతే ఓటీకి అర్హులో వెల్లడి చేస్తాము. ఒకవేళ మన కేసులు అట్లాంటివి గతంలో ఉండి ఉంటే 5 ఏళ్ళు కంప్లీట్ అయితే వాళ్ళు కూడా ఇక్కడ నామినేషన్ వేయడానికి అర్హులుగా తీసుకుంటామండి.